మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ రోజు మేము కొమ్రవెల్లి మల్లన్న దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆంది దగ్గరలోనే ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, వెళ్దామా? రండి 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 మాతో పాటు. మల్లన్న స్వామి గుడికైతే కమాన్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపలికైతే కారు పోతుంది ఫ్రెండ్స్. ఇట్లా జై మల్లన్న స్వామికి. తర్వాత ఇక్కడ పక్కన కార్ పార్కింగ్ పెట్టుకొని ఇట్లా మేము లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ చలివేంద్రం చల్లటి మంచినీళ్ళు తాగొచ్చు. ఇక్కడ ఇవన్నీ చూసిండ్రా చెంబులు, ఇవన్నీ బోనం వండుకోవడానికి కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ గుడి చూడండి ఫ్రెండ్స్. గుడి పక్కన ఆనుకొని మళ్ళీ ఎంత పెద్దగా వెయిటింగ్ హాల్ లాగా ఇదంతా గుడినే కడుతున్నారు. మంచిగా సూపర్ ఉంది కదా. ఇక్కడ శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం, విశిష్ట దర్శనం 150, 100 రూపాయలు ఫ్రీ దర్శనం అనమాట. ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బుధవారం ఆదివారాలు ఎక్కువగా ఉంటుంది. మల్లన్న స్వామికి ఆదివారాలు ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉన్నారనమాట. అందుకనే ఆ రోజులు ఎక్కువ మంది ఉంటారు. మేము ఇట్లా క్యూ లైన్లోనైతే పోతున్నాం. మేము వెళ్ళింది కూడా ఆదివారమే, కానీ సాయంత్రం 4 గంటలకు అనమాట. రోజంతా జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పిండ్రు ఫ్రెండ్స్. మామూలుగా పండగలప్పుడు బుధవారం ఆదివారం పొద్దున్న అయితే ఈ క్యూ లైన్లు అన్నీ నిండిపోతాయంట ఫ్రెండ్స్. స్వామి ఇట్లనైతే స్వామి దర్శనానికి అయితే మంచిగా ముందుకు నడుతున్నాం. ఇక్కడ పైనకు వచ్చేసరికి గుట్ట మీద లైన్ల నుండి గుట్ట మీది దాకా వస్తాం అనమాట. ఇక్కడ గర్భగుడి ముందు ఫ్రెండ్స్. లోపల చూడండి ఫ్రెండ్స్, పైన ఎంత మంచిగా కలర్ఫుల్గా వాల్ డెకరేషన్ ఎంత మంచిగా చేసిండ్రో. అబ్బబ్బబ్బబ్బా, 2 కళ్ళు సరిపోతలేవు చూడడానికి. లోపలికైతే ఫోన్ అలో లేదు ఫ్రెండ్స్. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిన మంచిగా స్వామి దర్శనం అయింది. అందరూ చల్లగా ఉండాలి స్వామి అని నేనైతే కోరుకున్నా. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత అన్ని పుణ్యక్షేత్రాలకు పోతూ ఉంటే అక్కడ ఏదో 4 గోడల మధ్య స్వామి ఎక్కువ కనిపిస్తుంటారు. ఇక్కడ మాత్రం దర్శనం చేసుకొని అట్లా గర్భగుడి నుండి బయటికి రాగానే గుట్టలు ఎంత మంచిగా ఉంటాయో. పక్కననే ఇక్కడ శివుణ్ణి కూడా మనం దర్శించుకోవచ్చు. గర్భగుడి పక్కననే మళ్ళీ శివుడి వెనకాల ఒక ముని ఉంటారనమాట. ఇక్కడ పెద్ద గంట చూడుండ్రు ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి పక్కనే గుట్టలో వెలిసిండ్రు కదా ఫ్రెండ్స్ మన స్వామివారు కొమ్రవెల్లి మల్లన్న. అక్కడ పక్కన ఎంత పెద్ద గుట్ట లోపలనే చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇది ఎగ్జిట్ దారి అన్నమాట కిందికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎంత గుట్ట మీద స్వామి వెలిసిండ్రో, ఎంత పైనకు వచ్చినామనేది చూస్తే తెలుస్తుంది. ఇక్కడ దిగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. పక్కన చల్లటి చల్వ పందిళ్ళు, రేకుల షెడ్ ముందట అంతా ఎంత చల్లగా ఉందో. ఎండాకాలం పూట కూడా చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మా కన్నయ్యకు ఇది ఒకటి కావాలి అని అన్నాడు. మా కన్నయ్య అయితే దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా సతాయించాడు. బిడ్డ ఇది కొనివ్వు మమ్మీ అని కూడా ఎక్కువగా అస్సలు అల్లరి చేయడు ఫ్రెండ్స్. బంగారు కన్నయ్య. అయితే ఇక్కడ మా కన్నయ్యకు కొంచెం బొమ్మలు కొనిచ్చిన తర్వాత ఇట్లా సైడ్కి వచ్చినాం మేము. ఇక్కడనే అస్సలు విషయం దాగుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుండి మనం రేగి చెట్టు దగ్గరికి, అంటే గంగ రేగు చెట్టు దగ్గరికి మనం వెళ్తున్నాం. గంగ రేగు చెట్టు కిందనే మల్లన్న పట్నాలు జరుగుతాయండి అన్నమాట. పెద్ద పట్నం, చిన్న పట్నం, రకరకాల పట్నం. అంటే పట్నం అంటే కళ్యాణం చేపిచ్చుడు ఫ్రెండ్స్. ఇక్కడ 10 రూపాయలకు ఒక దండ ఉంటుంది. ఇట్లా బంతిపూల దండ కొనుక్కొని ఇది గంగిరేగు చెట్టు మీదికి విసురుతారనమాట. అంటే గంగిరేగు చెట్టు మీదికి విసిరితే అది స్టిక్ అవ్వాలి, అంటే అది చిక్కుకోవాలి చెట్టుకు. అప్పుడు మా కృష్ణ చిక్కుకుంది అనేసి మంచిగా దండం పెట్టుకున్నాడు. మాకు కూడా చాలా సంతోషమైంది. అట్లా చెట్టుకు చిక్కుకుంటే వాళ్ళు కోరిన కోరికలు అట్లనే నెరవేరుతాయని నమ్మకం కాదు ఫ్రెండ్స్, ఇదే నిజం అన్నమాట. ఇక్కడ ముందు గంగిరేగు చెట్టు కిందనే ఒగ్గు పూజారులు బండారి కూడా పెడతారు నుదుటన. అంటే ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి పూజా విధానం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మన బండారి అంటే పసుపునే బండారిలాగా ఒగ్గు పూజారులు తలకు మనకు నుదుటన పెడతారు. ప్లస్ శివసత్తులు ఇక్కడ చూడుండ్రు ఫ్రెండ్స్. ఇక్కడ సాంబ్రాణి ధూపం వాసన రాగానే దేవుడి దగ్గర ఆటోమేటిక్గా మంచిగా వాళ్ళకు దేవుడు వస్తూ ఉంటారు అనమాట. రకరకాల పట్నాలు చేస్తూ ఉంటారు. తెలంగాణలోనే కాదు, ఆసియా ఖండంలోనే
ఎక్కడ లేనటువంటి పూజ విధానం ఇక్కడ మల్లన్న దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ పూజలు చేసేది కేవలం బలిజ కులస్తులు, ఒగ్గు పూజారులు అన్నమాట. ఇక్కడ వీళ్ళతోనే చాలా సాంప్రదాయాలు అనేవి అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పట్నం అంటే శివరాత్రి టైమింగ్స్లో పెద్ద పట్నం చేస్తారు. 41 వరసలతో 155 మంది ఒగ్గు పూజారులతో మల్లన్న కళ్యాణం అంటే పెద్ద పట్నం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పంచవర్ణాల ముగ్గు పంచభూతాలకు అతీతంగా వేస్తారనమాట. పసుపు, కుంకుమ, సులేరు, తంగేడు ఆకు పిండి, బియ్య పిండి, ఇవి 5 రకాల ముగ్గులు ఇక్కడ మన గంగిరేగు చెట్టు కింద వేసి ముగ్గు మధ్యలో నిమ్మకాయలు పెట్టి పట్నాలు వేస్తారనమాట. ఇది పలక అంటారు. ఈ పలక మీద పిండి పోసి ఇట్లా మనకు ముగ్గులాగా చేస్తారనమాట. ఇది 11 పలకల పట్నం అన్నారు. అంటే చిన్న పట్నం కాదు, కొంచెం పెద్ద పట్నమే అన్నమాట. ఇక్కడ పసుపు బొట్టునే సమర్పిస్తారు నుదుటన. ఇక్కడ పంచ ముగ్గుల పట్నం వేసి అందులో గండదీపం పెట్టి నిమ్మకాయలు పెట్టి కుండబోనం సమర్పిస్తారు. మల్లన్న దేవుడు నిజంగా నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నంత ఫ్రెండ్స్. ఆ దేవుడు ఒక్కసారి ఎత్తుకున్నాడంటే ఆకాశంలోకి ఎత్తుకుంటాడు. ఆ దేవుడు శ్రీశైలం మల్లన్ననే ఇక్కడికి వచ్చి ఈ గుట్ట మీద కనిపించిండంట ఒక కొమురయ్య అనే ఆ భక్తుడికి. ఆ కొమురయ్య అనే అతను గొర్రెపాలు పిండి శివునికి పోసిండంట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ గుట్ట మీదకి వచ్చి చూసేసరికి స్వామి కనిపించలేదట. అప్పుడు అతను స్వామిని ఏ రూపంలో చూసిండో ఖచ్చితంగా అదే రూపాన్ని పుట్టమన్నుతో తయారు చేసిండంట. అదే ఇప్పుడు మనము పూజిస్తున్న మల్లన్న స్వామి. ఇప్పుడు గంగిరేగి చుట్టూతన మొత్తం ఇట్లా మొక్కులు అంటే ముడుపులు కడతారు ఫ్రెండ్స్. ఇట్లా దండం పెట్టుకుంటారు. ఇక్కడ దీపాలు పెడతారు. మొత్తము రేకుల షెడ్ గంగిరేగు చెట్టు కింద అంతా పట్నాలే వేస్తూ ఉంటారు. శివసత్తులు దూలుతూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడడానికైతే నిజంగా 2 కళ్ళు జాలవు. ఇక్కడ బొట్టు అంటే బండారి అంటే పసుపు, అందుకనే బండారి మల్లన్న అని కూడా అంటారు అన్నమాట. ఇక్కడ గోచి కట్టుకొని గొంగళ్ళు కప్పుకొని కూడా మనం చాలామందిని ఇక్కడ గొల్ల వాళ్ళని చూస్తూ ఉంటాము. వాళ్ళు అలా సాంప్రదాయంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. పట్నం వేసిన చోట ఆ ముగ్గును పట్నం ముగ్గునంతా దేవుడు వచ్చిన వాళ్ళు ఇలా మొత్తం ముగ్గు చుట్టూతా తిరుగుతూ వాళ్ళు తూలుతూ ఉంటారన్నమాట. డిసెంబర్ నెలలో సటివారాలు స్టార్ట్ అవుతాయి. అంటే అప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అది మల్లన్న దేవుని వారాలు అని అంటారు. ఆదివారం రోజున స్వామి రోజు అన్నమాట. ఆ రోజు ఒక్క పొద్దులు కూడా ఉంటారు. ఏదైనా కోరిక మొక్కుకొని అది నెరవేరిన తర్వాత పెద్ద పట్నం చిన్న పట్నాలు ఇక్కడ వేస్తారు. ఇట్లా మల్లన్న స్వామి దర్శనం మంచిగానైతే మేము చేసుకొని ఇట్లా బయటికి వచ్చినాం. ఇప్పుడు షాపింగ్ చేద్దాం, వీలైతే చూద్దాం మంచిగా అని ఇక్కడ మేమైతే వెళ్తున్నాం. నిజంగా ఎక్కడ పుణ్యక్షేత్రంలో చూడనివి కొత్త కొత్త ఐటమ్స్ మనకు కనబడతాయి. అంటే ఇక్కడ స్వామి ఫోటోలు
దారాలు ఇవన్నీ మాత్రమే కాకుండా బస్తాలకు బస్తాలు పసుపు ఇట్లా ఉంటుంది. కుంకుమ ఇవన్నీ తక్కువనే, పసుపు ఎక్కువ ఉంటుంది. ఇదేమో డోలు అంటాం, డమరుకం అంటాం కదా మనం, ఒగ్గు బాజా అన్నమాట. ఇది మన ఒగ్గు పూజారులు మనము వాయిస్తూ ఉంటారు. ఇక్కడ మన అమ్మవారిలో వచ్చిన వాళ్ళను అంటే దేవుడు వచ్చి తూలే వాళ్ళను డోలు బాజాలతోని మనకు ఆహ్వానిస్తున్నారు అన్నమాట గుడి లోపలికి. ఇక్కడ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకమైన కాస్ట్యూమ్ అంటే దేవుడొచ్చేటోళ్ళు వేసుకునే వేషధారణలు ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించింది ఇక్కడ దూరంగా కొండ మీద త్రిశూలం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దీని పక్కనే సూదిమాను కొండ అంటే సుక్కల్ల పర్వతం అని కూడా అంటారంట. అక్కడికి మనం పైనకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ ఫస్ట్ షాపింగ్ కొంచెం ఇట్లా చూసి వెళ్దాము అని అనుకున్నాం. ఇది క్యాప్ అంటే ఇక్కడ మనం దేవుడొచ్చే వాళ్ళు పైన పెట్టుకుంటారనమాట. వాళ్ళ కాస్ట్యూమ్లో ఇది ఒక భాగం అన్నమాట. వాళ్ళు వేసుకునే పూసల దండాలు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు పట్టుకునే త్రిశూలాలు ఒక్కటి కాదు ఫ్రెండ్స్, రకరకాల అంటే చెప్పాను కదా ఎక్కడ చూడనివి ఇక్కడ మనకు చాలా కొత్తగా కనిపిస్తాయి. మల్లన్న దేవస్థానంలో శూలాలు ఒక్కొక్క రకమైన శూలాలు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకమైన పద్ధతులు, వేషధారణలు అన్నీ మారుతూ ఉంటాయి. ఇట్లా అన్నమాట. చాలా వింతగా మంచిగా గమ్మత్తుగా అనిపిస్తుంది నిజంగా ఫ్రెండ్స్. చూస్తా అంటేనైతే అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి ఇవి అని అనిపిస్తుంది. ఇక్కడ ఇది ఫోటోగ్రాఫర్ అంటే ఫోటో స్టూడియో అనమాట. ప్రతి ఫోటో స్టూడియోలో దేవుడు సాక్షాత్తు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. నిజంగా పాపం వీళ్ళు మంచి వాళ్ళు, ఎందుకంటే వీడియోలు తీసుకున్నా ఏమంటలేరు, ఫోటోలు తీసుకున్నా కానీ ఏమంటలేరు. నిజంగా ఎంత మంచిగా ఉన్నది కదా ఫ్రెండ్స్. నిజంగా ఇవన్నీ చూస్తుంటేనైతే ఇక్కడ మొత్తం గుడికి రెండు వైపులా ముందు ఇట్లా ఫోటో స్టూడియోలో అన్నీ ఒకే విధంగా స్వామివారిని అలంకరించుంటారు. ఇక్కడ పక్కన రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ గుడి ఉంటుంది అనమాట. పైనకు ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. కంపల్సరీ దేవుని పక్కనే అనమాట, గుడి పక్కనే ఇది ఉంటుంది అనమాట. ఇదేమో ఆంజనేయ గుడి. ఇక్కడ కూడా మనకు ఆంజనేయ గుడి దగ్గర కూడా బోనాలు వండుకుంటూ కొంతమంది పడుకునే వాళ్ళు ఉంటారు, తినే వాళ్ళు ఉంటారు. ఆంజనేయ గుడి పక్కనే మళ్ళీ నవగ్రహాలు ఉన్నాయి, శివాలయం కూడా ఉంది ఇక్కడ. ఇది మొత్తం గుట్ట మీదికి పోతున్నాం ఫ్రెండ్స్. ఎంత మంచిగా అనిపిస్తుందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకైతే ఎంత ఆనందంగా ఉన్నదో. నేచర్ లవర్స్ అయితే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, అసలు రాబుద్ది కాదు కిందికి. ఇక్కడ మళ్ళా వీరభద్రస్వామి గుడి, నల్లపోచమ్మ, రేణుక ఎల్లమ్మ గుడులు కూడా ఇట్లా మనకు దారిలో వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం దండం పెట్టుకోవచ్చు. పూజారమ్మలు కూడా, ఒగ్గు పూజారమ్మలు కూడా మనకు నుదుటన బండారిని పెడతారు. మనం కడుపులోకి కూడా బండారిని తింటాం ఫ్రెండ్స్. ఏం రోగాలు ఉన్నా కానీ పోతాయని అందరూ నమ్ముతారు అనమాట. నిజంగా ఇట్లా వెళ్తూ 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 పైనకి వెళ్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. మరి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళకైతే వాళ్ళకు పైకి రావడానికి వెహికల్స్ దారి కూడా ఇంకో పక్క నుండి ఉంటుంది అనమాట. కానీ ఈజీగానే వెళ్ళచ్చు. ఏహో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం మేమైతే. ఇట్లా వెళ్ళగానే ఇక్కడ ప్లేస్ కూడా, రోడ్డు కూడా ఎంత మంచిగా ఉంటుంది అంటే నిజంగా అలసట అనేది తెలియదు. ఉంటాయి మెట్లు మంచిగా, కొంచెం చాలా పైకే ఉంటాయి కానీ మనకు తెలియదు అనమాట. ఇది క్యూ లైన్లో అంటే ఎప్పుడన్నా పండగలప్పుడు, ఆదివారాలు మార్నింగ్ టైమ్స్లో, మధ్యాహ్నం అప్పుడు ఎక్కువగా రష్ ఎక్కువ ఉంటుంది, అంటే క్యూ లైన్స్ అన్నీ నిండుతాయి. ఇక్కడనైతే ఈ అప్పడం ఎక్కువగా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అప్పడం ప్రిఫర్ చేస్తున్నారు తినడానికి కూడా. గుడాలు, శనగల గుడాలు, అన్ని రకరకాల గుడగాలు, మక్కలు. ఇక్కడనేమో మన రేణుక ఎల్లమ్మ గుట్ట పైకి వెళ్ళే ముందే ఇక్కడ కింద అమ్మవారిని ఫోటో పెట్టేసి, ప్రతిమ పెట్టేసి, ఇక్కడ వేప ఆకుల మీద ఒక 10 రూపాయలు ఇస్తే కళ్ళు కుండ ఇస్తారు. ఆ కళ్ళు కుండ వేప ఆకులకు, అమ్మవారి ప్రతిరూపంగా వేప చెట్టు అంటాం కదా మనం, ఇక్కడ వేప ఆకుల మీద కలసాక పోసి దండం పెట్టుకొని చల్లగా చూడు తల్లి అందరినీ అని ఇట్లా మేము కోరుకొని మళ్ళీ పైనకు అమ్మవారి గుడికి పైనకి ఎక్కినాం. ఇక్కడ ముందు లింగము, నంది, తర్వాత ఎదురుగానే మన రేణుక ఎల్లమ్మ తల్లి ఉంటుంది, చల్లని తల్లి. అమ్మవారిని చూస్తే కడుపు నిండిపోతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ పక్కనే నల్లపోచమ్మ అమ్మవారు కూడా చాలా మంచిగా దర్శనం ఇచ్చిండ్రు అమ్మవారు. తర్వాత ఇట్లా మనం కిందికి వచ్చినాం. కిందికి అంటే బయటకి జస్ట్ అమ్మవారి దర్శనం అయినాక కిందికి వచ్చినాం అంతే. అక్కడి నుండి పక్కన వ్యూ మొత్తం కింద ఎంత సూపర్
సూపర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ పైన త్రిశూలం కూడా ఉంటుంది, సూదిమాను గుండు కూడా అక్కడే పక్కన ఉంటుంది. కానీ మేము సూదిమాను గుండు సుక్కల పర్వతం అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే చాలా షార్ప్గా ఉంటాయి ఆ గుండ్లన్నీ, కొంచెం సాహసమే. చిన్న బాబుని పట్టుకొని మేము పోలేకపోయినాం, అందుకని మళ్ళీ డౌన్కి వచ్చేస్తున్నాము. ఇట్లా వస్తుంటే కోతులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చిన్న పిల్లల్ని అయితే కొంచెం జాగ్రత్తగా పట్టుకొని అయితే దిగాలి. మేము కిందికి దిగేసరికి లైట్ ఫెయిల్ అయిందంటే చీకటి అయిపోతుంది దాదాపుగా. ఇక్కడ ఇవన్నీ ప్రసాదం కౌంటర్లు, పూజా టికెట్లు కూడా ఇక్కడ ఇస్తారనమాట. ప్రసాదం తీసుకున్న తర్వాత అబ్బాబ్బాబ్బా ఏముంది, మల్లన్న గుడి అద్దిరిపోయింది స్వామి, లైటింగ్స్లోనైతే సూపర్ ఉంది. అరే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో గాజులు దొరుకుతాయి, అది ఏందో ఇక్కడ గాజులు కొనని బతుకెందుకు అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి కలర్స్తోని సూపర్ ఉన్నాయి, లైట్లతోని స్వామి గుడి అయితే దగదగదగ మెరిసిపోతుంది. ఇది కొమరెల్లి మల్లన్న స్వామి గుడి చరిత్ర. మీరు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. బై బై ఫ్రెండ్స్.